ఏసీకి అలవాటు పడిన ప్రాణమండి. ఇలా బయటికి వెళ్ళొచ్చేస్తే చాలు ఫుల్లుగా స్వెట్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే మీరు వినకపోతే నేను ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో నేను పడ్డ బాధలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నా వీడియోస్ చూసే వాళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారు కదా! వాళ్ళకి ఫ్యూచర్‌లో అలా చేయకుండా ఉండడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తాననమాట. ఓకేనా? వీడియోకైతే లైక్ చేయండి. ఏం చేయలేక ఏదో చేస్తున్నావు కదా, అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని అంటే, మా ఇంటి దగ్గర నుంచి రైస్ అయితే పంపించారు. నాన్న అయితే సెంటర్కి వచ్చేసి ఇంకా పని మీద వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను సెంటర్ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, మార్నింగ్ షిఫ్ట్స్. అందుకోసం అనేసి ఇంకా నా దగ్గర అయితే స్కూటీ కూడా లేదు. తన బండి పాడైపోయిందని నా స్కూటీ అయితే వేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఆటోకి అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే నేను మొయ్యలేదులేండి. అక్కడేమో నాన్న ఎక్కిచ్చారు, ఇక్కడేమో ఆటో అన్నయ్య ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టారు. ఇవి 45 కేజెస్ ఉంటాయంట. నాకైతే మొత్తానికి ఒక 3 మంత్స్ ఆర్ 5 మంత్స్కి సరిపడే రైస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్లో ఖచ్చితంగా రైస్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలండి, లేకపోతే చాలా కష్టము. సడన్గా రైస్ అయిపోతే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం చెప్పండి? ఇంట్లో డబ్బులు అందుబాటుగా ఉండవు, లేకపోతే తెచ్చేవాళ్ళు ఉండరు కదా. అందుకోసం అనేసి రైస్ మళ్ళీ సిలిండర్స్ ఖచ్చితంగా ఒకటి ఎక్స్ట్రా అయితే వేసేసుకోవాలి. ఇవైతే మా చేలో పడిన బియ్యం అనమాట. అసలుకైతే నాకు ఎప్పుడో రావాలి, కానీ ఇంకా వద్దులే, రైస్ ఉన్నాయి కదా, ఇంకా ఇవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే అక్కడ ప్లేస్ ఉంటుంది. ఈలోపు బియ్యం అయితే పాత అయిపోతాయి కదా. అందుకోసం అనేసి అక్కడే ఉంచాను. ఇంకా ఇంట్లో రైస్ అయితే అయిపోయాయి. ఇంట్లో చెప్తే వాళ్ళైతే పంపించారు. ఇవైతే చాలా బాగున్నాయండి, చాలా సన్నగా ఉన్నాయి, దట్టు తక్కువ పాలిష్ అనమాట. నాకైతే బాగా నచ్చాయి. వండి చూసిన తర్వాత ఇవి అసలు ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేస్తా. ఇంతకు ముందైతే అసలు ఫుల్గా అన్నం వండి వేస్ట్ చేసేది. ఇప్పుడైతే అలా కాదు. ఒక మనిషికి తక్కువగానే పెడతాను, కానీ ఎక్కువైతే పెట్టను. అంతకి తక్కువ అయిపోతే మళ్ళీ వండుకోవచ్చు, కానీ ఎక్కువైతే పడేస్తే ఏముంటుంది చెప్పండి? అసలుకి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా ఫ్యామిలీని నేను పొదుపుగా లీడ్ చేసుకోవాలి. చాలా నేనైతే ఖర్చులని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇంతకుముందు హీటర్ మీద పెడితే కరెంటు బిల్లుగా ఎక్కువ వస్తుందని కట్టె పుల్లలు తెప్పించి మరి ఆ పొయ్యి మీదే పిల్లలకి, మా ఇంట్లో ఫ్యామిలీ అందరికీ వాటర్ కాగబెట్టేసి అవే మేము స్నానాలకి యూజ్ చేస్తున్నాము. మనం ఇంట్లో ఉండే వాళ్ళం కదా, కొంచెం పొదుపుగా మన టైంని అలాగే మనీ సేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.